ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. యాన్సిస్టర్కి సంబంధించి చాలా మంది అయితే రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒకరు కూడా కాల్ చేసి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఈ రోజు ఆ క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్లో అసలు ఎలాంటి తీర్పు ఉంటుంది కోర్టు పరంగా అన్నది మనకి ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో యాక్చువల్గా హిందూ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో లవ్ చేసి ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హిందూ వారసత్వం చట్టం ప్రకారంగా యాన్సిస్టర్ ప్రాపర్టీలో తన తండ్రి ఆస్తిలో ఆ కూతురికి హక్కు ఉంటుందా ఉండదా, దీని గురించి చట్టం ఏం చెప్తుంది, దీన్ని ఎలా చూడాలి సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. నేను మనకి కాల్ రావడం కూడా జరిగింది దీనికి సంబంధించి. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ హిందూ సెక్షన్ యాక్ట్ 1956, 1955 అదేవిధంగా అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి. వీటన్నిటి దృష్ట్యా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక తాతలు అసలు ఫస్ట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఏంటి తెలుసుకోవాలి. అంటే ఏంటి అంటే 4 తరాల నుంచి వస్తున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని అంటారు. ఒక ప్రాపర్టీ కంటిన్యూస్గా వెళ్తుంది. ఇక్కడ ఈయన వీళ్ళ బ్రదర్స్తో పాటు అంటే ఒక ప్రాపర్టీ సుమారుగా ఒక 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాల్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 అన్నదమ్ములకి నలుగురికి 4 వాటాలు వెళ్ళిపోయాయి. 4 వాటాలు చొప్పున ఒక్కొక్కరికి ఒక 2.5 ఎకరాలు వచ్చేసింది. ఆ 2.5 ఎకరాలకి ఎవరైతే ఉన్నారో అతనికి తన పిల్లలు, తన కూతురు ఏదైతే ఉందో ఆ కూతురు ఒక ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుందాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా, ఇట్ ఇస్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. అంటే నాన్ హిందూస్ని మ్యారేజ్ చేసుకుంది. ఒక ముస్లిం వ్యక్తిని తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పుట్టింది హిందూ ఫ్యామిలీలో, పెరిగింది హిందూ ఫ్యామిలీలో, కానీ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి మాత్రం ఆ ముస్లిం యొక్క కమ్యూనిటీలో ఉన్న వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. ఆ సందర్భంలో మిగిలిన పిల్లలతో పాటు ఈ అమ్మాయికి కూడా నాకు మా నాన్నగారి ప్రాపర్టీలో నాకు సమాన వాటా, అది కూడా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి నాకు వాటా హక్కు ఉంటుందా అని చెప్పి ఆ సోదరి మనల్ని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. సో లీగల్గా ఇక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి అన్న విషయంలోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ సెక్షన్ 25, 26 స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మతం మారకుండా పెళ్లి చేసుకున్నంత మాత్రాన కాదు, పెళ్లి చేసుకుని మతం మారినప్పుడు మాత్రమే ఇక్కడ వారసత్వపు హక్కులు ఏవైతే ఉంటాయో పూర్తిగా కోల్పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ముస్లిమ్స్ యొక్క షరియత్ చట్టం ప్రకారం కాకుండా అప్పుడు ఆమెకు షరియత్ చట్టం వర్తిస్తుంది. ఆ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత వీమి కూడా ఆమె మతంలోకి మారిపోతే, అంటే ఆ ముస్లిం మత సంప్రదాయాల్లోకి పూర్తిగా మారిపోయి ఆ యొక్క సంప్రదాయాలు పూర్తిగా పాటిస్తూ తనకు పుట్టినటువంటి పిల్లలకు కూడా, అంటే ఆ ముస్లిం వ్యక్తికి ఈ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఈ యొక్క స్త్రీకి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా ముస్లింల యొక్క లెక్క ప్రకారం వెళ్తారు. కాబట్టి అటువంటి సందర్భంలో తండ్రి తరం నుంచి వస్తున్నటువంటి ఏదైతే వారసత్వంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ కావచ్చు, చిరాస్తుకు సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా ఆమె హక్కుని కోల్పోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆమె కోల్పోదు, పెళ్లి చేసుకొని మతం మారినప్పుడు మాత్రమే కోల్పోతుంది. మనకి సెక్షన్ 25, 26 ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. మతం మారి తన పేరు మార్చుకొని మతం మారిపోయి అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు పూర్తిగా అనుగుణంగా మారిపోయి పిల్లల్ని కూడా ఆ సంప్రదాయాలు పెంచినప్పుడు తండ్రి తరపు నుంచి ఏదైతే ఆస్తి వస్తుందో హిందూ సంప్రదాయంలో ఒకసారి మతం మారిన తర్వాత హిందువులు అంటే ఎవరు అని స్పష్టంగా చెప్పారు. హిందూస్ అంటే ఇక్కడ హిందూస్ అని చాలామంది అనుకుంటాం, మన హిందూస్ కాదు. హిందూస్ అంటే బుద్ధిస్టులు, హిందూస్ అంటే సిఖ్స్, హిందూస్ అంటే జైన్స్, వీళ్ళందరినీ కలిపి హిందూస్ అని చెప్తుంది హిందూ వారసత్వపు చట్టం. హిందూస్ అంటే సిక్కుల్ని హిందువుల చట్టం వర్తిస్తుంది, సిక్కులకి హిందూ చట్టం వర్తిస్తుంది, బుద్ధిస్టులకి హిందూ చట్టం వర్తిస్తుంది, జైన్స్కి హిందూ చట్టం వర్తిస్తుంది. బుద్ధిస్టులు, సిక్కులు, హిందూసు వీళ్ళందరూ కూడా హిందూ చట్టం అంటారు. ఒకవేళ ఒక బుద్ధిస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకున్నా, ఒక జైన్స్ని మ్యారేజ్ చేసుకున్నా, లేకపోతే ఒక సిక్ వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా చట్టంలో మార్పు ఉండదు. వాళ్ళు హిందువులుగానే పరిగణించబడతారు మన చట్ట ప్రకారంగా. సిక్కులు అంటే వేరే రిలీజియన్ రాదు, బుద్ధిస్టులు వేరే రిలీజియన్ కిందకి రారు, జైన్స్ కూడా రారు, వీళ్ళందరినీ కూడా హిందూస్ అని అంటారు. సో వీళ్ళు కూడా అంటే హిందూస్ అంటే కేవలం హిందూ సంప్రదాయాలు కాకుండా ఈ 3 కేటగిరీస్ని కూడా హిందూ చట్టం వర్తిస్తుంది. వీళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కూడా హిందూ చట్టం అని అంటారు. ఈ 3టిని కాకుండా ముస్లిమ్స్ని పెళ్లి చేసుకున్న సందర్భంలో అప్పుడు వాళ్ళకి షరియత్ చట్టం అమల్లోకి వస్తుంది. కేవలం పెళ్లి చేసుకుంటే మాత్రం హక్కు కోల్పోదు, మ్యారేజ్ చేసుకుంటే మాత్రం హక్కు కోల్పోదు. పెళ్లి చేసుకొని మతం మారిపోతే తనకి కోల్పోతుంది, తనతో పాటు ఉన్న పిల్లలకు కూడా తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి వస్తున్నటువంటి ఏదైనా వారసత్వంగా హక్కులు ఉంటే
టోటల్గా కోల్పోయే అవకాశం ఉంటుంది. మనకి హిందూ వారసత్వ చట్టం యొక్క 1955 దీని చట్ట ప్రకారం సెక్షన్ 25, 26 దీని గురించి స్పష్టంగా చెప్పండి. దీనికి సంబంధించి జి శేఖర్ వర్సెస్ గీత అన్నటువంటి కేసు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, లేకపోతే గులాబ్ సుందరి వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కేసు ప్రకారం అయితే ఒకసారి మతం మారిన తర్వాత మత సంప్రదాయాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు మార్చుకుని పిల్లల పేర్లు కూడా ఆ సంప్రదాయంలో పెరిగే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తండ్రి తల్లివైపు ఉన్నటువంటి వారసత్వపు యొక్క చట్టాలు కూడా ఏమి కూడా ఇక్కడ వర్తించవు అని గుర్తుపెట్టుకోవాల్సిందే సిరి గారు. అండ్ అలాగే సార్, ఇప్పుడు అంటే మనం చూస్తూ ఉన్నాం, అంటే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా చాలా మంది మహిళలు ఎవరైతే ఉన్నారో హిందూ కల్చర్ని, ట్రెడిషన్ని ఫాలో అవుతుంటారు. ఆ సందర్భాల్లో మనకి ఓకేనా సార్, ప్రాపర్టీ వస్తుందంటారా? ఇక్కడ సంప్రదాయాలు పాటించడం ఒకటి కాదండి, మతం మారడం ఉంటుంది. అంటే ముస్లిమ్స్ యొక్క ఇప్పుడు ఆమెకు అప్పుడు అంతవరకు ఏదో ఒక పేరు ఉంది అనుకోండి, హిందూ సంప్రదాయంలో పేరుంది, ఆ పేరు మార్చుకొని ఆమె యొక్క ముస్లిమ్స్లో మారినప్పుడు ముస్లిం మెహరున్నస్ అనో లేకపోతే మరొకటో బేగం అనో పేరు మార్చుకొని పూర్తిగా వాళ్ళ యొక్క షరియత్ ప్రకారం పేరు మార్చుకుంటారు. పేరు మార్చుకొని ఇంకా వాళ్ళు అదే ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తున్న సందర్భంలో ఇక్కడ దేన్ని ఫాలో అయ్యారన్నది మన స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అనేది కాంట్రడిక్షన్ అవుతుంది. కానీ పేరు మార్చుకోవడం ఇంపార్టెంట్. పేరు మార్చుకోవడం ఆ సంప్రదాయంలో పూర్తిగా కమ్యూనిటీ అంటే తమ రిలీజన్ పూర్తిగా చేంజ్ చేసుకున్న సందర్భాల్లో మాత్రం వర్తించే అవకాశం ఉండదు. ఫాలో అవడం గురించి ఇక్కడ దాన్ని ఎవిడెన్స్ చూపించి ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడ నేను ఈ కేసులో నేను అంటే మీరు అన్నట్టుగానే తన పేరు చేంజ్ చేసుకోకుండా యాజ్ యూజువల్ సార్ మాకిద్దరం నచ్చాము, చేసుకున్నాము, మాకు రిలీజన్ తోటి సంబంధం లేదు అన్నప్పుడు, రిలీజన్తో సంబంధం లేనప్పుడు ఇంకా వాళ్ళు అప్పుడు మీరు అప్పుడే ఈ క్వశ్చన్ వస్తుంది, ఇది పెళ్లి చేసుకున్నారంటే పెళ్లి చేసుకున్నారు కానీ మతం మారలేదు, కేవలం పెళ్లి చేసుకుంటే మాత్రం ఎటువంటి ఆబ్జెక్షన్స్ లేదు, యాస్టిస్గా ప్రాపర్టీస్ మీద రైట్స్ ఉంటాయి. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకొని మతం మారి వాళ్ళ మత సిద్ధాంతాలు అనుభవించినప్పుడు మాత్రమే ఈ యొక్క యాక్ట్ వర్తిస్తుంది తప్పించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన వీళ్ళకి ఇక్కడ హక్కు కోల్పోతారు అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ అలాగే సార్, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే ముస్లిం వ్యక్తిని కొంతమంది పెళ్లి చేసుకున్నారు, ఇంకొన్ని కేటగిరీలో మనం చూస్తే చాలా మంది క్రిస్టియన్ కూడా పెళ్లి చేసుకునే సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఇదే వర్తిస్తుందా ఇక్కడ కూడా? ఎగ్జాక్ట్లీ సరి గారు, ఇది కేవలం ముస్లిమ్స్కే కాదు క్రిస్టియన్స్ కూడా యాస్టిస్గా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు ముస్లిమ్స్కి మనం ఏ రకంగా చెప్పాము, ఇప్పుడు ఉదాహరణకి క్రిస్టియన్స్ మతంలో తీసుకొని అక్కడ బాప్టిజం తీసుకొని తన పేరు మార్చుకొని అప్పటి వరకు ఉన్నటువంటి ఏదో పద్మో సీత ఉన్న పేరు మార్చుకొని అక్కడ వాళ్ళ యొక్క మత సిద్ధాంతం ప్రకారం వాళ్ళ ఒక మ్యారీ అనో లేకపోతే ఏదైనా షెల్లా అని ఇట్లా నేను పేరు మార్చుకున్నాను అనుకోండి, అటువంటి సందర్భాల్లో మతం మారిపోయి బాప్టిజం తీసుకుంటే కూడా తండ్రి తరపున తల్లి తరపున వచ్చినటువంటి ఏదైతే ప్రాపర్టీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఆ హిందూ హెచ్ఎస్ఏ అంటారు ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళకైతే రావాల్సినటువంటి ఏ హక్కులు కూడా వర్తించవు ఎప్పుడైతే మతం మారి ఆ యొక్క మత సిద్ధాంతాలు అనుభవించినప్పుడు. అలా కాకుండా కేవలం అందులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన వీళ్ళ హక్కులు కోల్పోవడం అయితే ఉండదు. అంటే పిల్లలు మరలా ఈ మన హిందూ ప్రకారం ఉంటారు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ ఫంక్షన్స్ అన్నీ కూడా హిందూ సంప్రదాయాలు చేస్తున్న సందర్భంలో మాత్రం వీళ్ళకి ఈ రకంగా ఉండేటప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రం చట్టం వర్తిస్తుంది. అంటే ఏంటి, వాళ్ళకు మామూలుగా హక్కులు ఎప్పట్లాగా వాళ్ళకు ఉంటాయి. ఒకవేళ వాళ్ళ మతం మారి ఆ యొక్క రిలీజియన్స్, ఆ యొక్క కస్టమ్స్ అన్ని వాళ్ళు ఫాలో అయ్యే సందర్భంలో మాత్రం దాన్ని పూర్తిగా ఈ హక్కును కోల్పోవాల్సి వస్తుంది అటువంటి సందర్భాల్లో. శ్రీ గారు, అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే కమ్యూనిటీ మారినప్పుడు మనకి ప్రాపర్టీ రాదు అని చెప్పారు. అసలు కమ్యూనిటీ మారింది అని ఏ బేసిస్ మీద మనం చెప్పగలుగుతాం సార్? వాళ్ళు ఏదైనా 100% ఎవిడెన్సెస్ అన్ని మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అంటే అమ్మాయి ఏదైనా పొరపాటున క్లెయిమ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి నాకు కూడా ఇందులో వారసత్వ హక్కు ప్రకారం నాకు ఈ ప్రాపర్టీలో హక్కు రావాలని చెప్పి మతం మారినటువంటి వ్యక్తి క్లెయిమ్ చేసుకున్న సందర్భంలో ఆమె మతం మారింది, ఆమె పలానా ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళు ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, లేకపోతే వాళ్ళ కార్డ్స్ కానీ, వాళ్ళ పాస్పోర్ట్స్లో కానీ, ఆధార్ కార్డ్స్లో కానీ, లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్స్లో కానీ, పిల్లల యొక్క సర్టిఫికేట్స్లో వాళ్ళ పేరెంట్స్ సంబంధించి వచ్చేటువంటి సందర్భాల్లో ఇట్లాంటి సందర్భాల్లో ఇటువంటి ఎవిడెన్సెస్ అనేది తప్పనిసరిగా మనం కోర్టుకు చూపించి ఈ సందర్భాల్లో ఈమె మతం మారిపోయింది కాబట్టి హిందూ సంబంధించి రాదు కాబట్టి అని చెప్పి మనం కోర్టులో ప్రూవ్ చేయగలిగితే అప్పుడు దీనికి ఖచ్చితంగా వ్యాలిడిటీ అయితే ఉంటుంది. శ్రీ గారు, మీరు అన్నట్టుగానే ఇంకా దీని గురించి ఎవరికైనా కూడా ఇన్ డీటెయిల్గా క్లారిటీ కావాలి అన్నా, లేదు ప్రాపర్టీ రిలేటెడ్గా, ఫ్యామిలీ రిలేటెడ్గా ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు మీ అడ్వైస్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా శ్రీ గారు, కింద స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే ఇటువంటి వివాదాలకు కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ సలహా సంప్రదింపులు కావాలంటే కూడా తప్పనిసరిగా కింద స్కూల్తో నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సరైనటువంటి అడ్వైజ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి, పరిష్కారం కావాలంటే కూడా ఆ కింద నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే వాటికి కూడా సరైనటువంటి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు. సో చూసారు కదా, మరి మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా లీగల్ పరంగా మేము వెళ్ళాలి అనుకున్నప్పుడు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు కనుక మీరు అప్రోచ్ అవుతే వారి టీం మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సింపుల్గా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.